హలో నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి కుకింగ్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ చేయబోయే స్నాక్స్ టమాటా బోండా. ఇది చాలా బాగుంటుందండి. అందరూ తిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు. ఇవి చిన్న చిన్న టమాటాలు వస్తాయి చూసారా, ఇప్పుడు చవకగా ఉంటాయి కదా. ఎర్ర టమాటాలు తీసుకోండి. శనగపిండి మన బజ్జీల పిండి కన్నా కొంచెం ముద్దలా కలుపుకోవాలి, పలచగా చేయకూడదు. విన్నారా? ఏమిటి దాని మీద స్టఫింగ్ ఉండాలి కదా. ఇప్పుడు బాండీ పెట్టుకుని నూనె డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. చూసారా, అలా ఉండాలి. ఆ పిండి అనేది చిక్కగా ఉండాలి. లేకపోతే ఇప్పుడు టమాటా ముంచి చూడండి, నూనె వేడెక్కాక దానిలో అలా వేయాలన్నమాట. చూస్తున్నారు కదా. ఎర్ర టమాటాలు అయితే చాలా బాగుంటాయి. ఒక మీడియం దాల్లో పెట్టండి, హై దాల్లో పెట్టకండి. పైన అంతా వేగిపోయి లోపల పచ్చితనం ఉండిపోతుంది. టమాటా కూడా దాంతోపాటు ఈక్వల్గా వేగాలి. అందుకే స్లో టు మీడియంలో పెట్టి ఒక 5 minutes తీసుకుంటుంది వేగడానికి. పచ్చి టమాటా కదా, కానీ అలాగే మనం వేయించాలన్నమాట. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కామెంట్ పెట్టాలంటే బాగుండకపోయినా పెడుతుండండి. చూసారా, ఈ టమాటాలు ఇలాగా వేగుతున్నాయి. మెల్లిగా తిరగవేసుకోవాలి. ఆ లేయర్ ఉంటుంది కదా, అది ఊడిపోతే మళ్ళీ ఇదైపోతుంది అన్నమాట. అది కొంచెం ఒక 2 minutes వేగిన తర్వాత తిప్పాలన్నమాట. ఈ టమాటాకి చిన్న చిన్న టమాటాలు అయితే బాగుంటాయి, పెద్ద టమాటాలు అయితే ఎప్పటికీ వేగ. చిన్న బేబీ టమాటాలు అయితే ఇంకా బాగుంటాయండి. విన్నారా? ఇంకో చూడండి, ఇలా వేగాలి. వేగిన తర్వాత మళ్ళీ ఇలా తీసాం కదా, చూడండి. అంటే మనకు తెలిసిపోతుంది వేగిందో లేదో అని. ఆ లేయర్ మీదది హోల్ టమాటా కదా, అందుకని చెప్పి మీకు చెప్పడం మర్చిపోయాను. ఆ క్లిప్పు మర్చిపోయాను. ఆల్రెడీ శనగపిండిలో ఉప్పు వావం కూడా వేస్తానండి. ఉప్పు వావం వేస్తాను, అది మీరు మర్చిపోకుండా వేసుకోండి. అంటే మీకు తగ్గినంత వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. ఉప్పు మళ్ళీ ఎలాగో మధ్యలో మళ్ళీ స్టఫింగ్కి వేస్తాము, అందుకనే. చూడండి, మళ్ళీ వేయిస్తాం. సెకండ్ టైం మళ్ళీ వేయిస్తాం అన్నమాట, ఆ శనగపిండి పట్టడానికి. అంటే ఎక్కడైనా విడిపోయింది అనుకోండి, మళ్ళీ బాగా ఫ్రై అవ్వడానికిను సెకండ్ టైం కూడా వేయించాలి. చూస్తున్నారు కదా. ఆ మాత్రం చిక్కతనం లేకపోతే ఆ టమాటా మీద లేయర్కి అంటుకోదన్నమాట. మనం వంకాయ బజ్జీ వాటిలాగా పలుచగా చేయలేము, కొంచెం చిక్కగానే చెయ్యాలి. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇంట్రెస్ట్గా తింటారు. ఒకసారి మీరు కూడా చెయ్యండి. చూడండి, ఇలాగే ఫ్రై అవుతున్నది కదా. ఇప్పుడు వాటి నుంచి కొంచెం వేడి నూనె వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. చూసారా, ఈ కలర్ వచ్చిందాకా ఉంచాలి. చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్ వచ్చిందని. ఇప్పుడు టిష్యూ పేపర్లో తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే దానిలో ఉండిపోతుంది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. భలేగా వచ్చాయి కదండి, బూర్లాగా వచ్చాయి. నేను ఇంకా మీకు మంచి మంచి స్నాక్స్, కర్రీస్ అవన్నీ పెడుతుంటానండి. ఇప్పుడు ఉల్లి చెక్కు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుక్కున్నాను. చూసారా, సన్నగా చెక్కులా తరిగి దానిలో నిమ్మరసం వేసుకున్నాను. వేసి ఇప్పుడు ఇది కట్ చేస్తాను. ఈ టమాటాని కట్ చేసి దానిలో స్టఫ్ చేస్తాను. విన్నారా, నేను హాఫ్గా చేయలేదు, హాఫ్గా చేసి ఇలాగే మా ఇంట్లో ఇష్టం. అందుకే ఆ టమాటా లోపల ఫుల్గానే టమాటా లోపల స్టఫ్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో, చూడడానికి గ్రీన్గా వచ్చింది కలరు, చాలా బాగుంది. చూసారు కదా. మీరు ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.